ఒకప్పుడు అంటే చాలా కాలం క్రితం క్రెడిట్ కార్డులంటే నాకు చాలా భయంగా ఉండేది. నా మైండ్లో ఎప్పుడూ ఒకటే సందేహం. ఇది నా ప్రయాణం, నా ఆలోచనలు ఎలా మారాయో చెప్పే ఒక విశ్లేషణ. అవును, ఇది నిజం. క్రెడిట్ కార్డ్ అనే పదం వింటే చాలు నా మైండ్లో ఒక రకమైన అలర్ట్ మోగేది. అదో ప్రమాదకరమైన వస్తువని బలంగా నమ్మేవాణ్ణి. నా మైండ్లో కొన్ని ఈక్వేషన్స్ ఫిక్స్ అయిపోయాయి. కార్డ్ అంటే అప్పు, అప్పు అంటే సమస్యలు. చాలా సింపుల్ లాజిక్. ఎవరైనా క్రెడిట్ కార్డ్ వాడుతున్నారంటే ఓ వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారన్నమాట, అందుకే అప్పు చేస్తున్నారని అనుకునేవాణ్ణి. మాల్స్లో కార్డ్ స్వైప్ చేసేవాళ్ళని చూస్తే వాళ్ళు రిచ్ అని అస్సలు అనుకునేవాణ్ణి కాదు, ఏదో రిస్క్ చేస్తున్నారని గట్టిగా నమ్మేవాణ్ణి. కాని జీవితంలో కొన్నిసార్లు చిన్న చిన్న సంఘటనలే మనల్ని మార్చేస్తాయి కదా. నా విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. నా ఆలోచనా విధానాన్ని మొత్తం మార్చేసిన ఒకే ఒక చిన్న ఇన్సిడెంట్. జీతం వచ్చిన కొత్తలో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఖర్చు పెట్టేశా. కొంత డెబిట్ కార్డ్తో, మరికొంత క్యాష్తో. ఫైనల్గా నెల చివర్లో అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుంటే 0. అప్పుడర్థమైంది, నా దగ్గరున్న డబ్బునే నేను సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతున్నానని. నేనలా నా బ్యాలెన్స్ గురించి టెన్షన్లో ఉంటే నా స్నేహితుడు చాలా ప్రశాంతంగా, కూల్గా తన కార్డ్ స్వైప్ చేసి బిల్ పే చేశాడు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నేనింత డేంజర్ అనుకుంటున్న వస్తువుని వాడింత కామ్గా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలా వాడగలుగుతున్నాడు? వాణ్ణడిగాను, నీకు భయం వేయదా అని. అప్పుడు వాడు చెప్పిన ఈ ఒక్క వాక్యం నా మైండ్ సెట్నే మార్చేసింది. ప్రాబ్లం కార్డ్లో లేదు, మనం దాన్ని ఎలా వాడతాం అనే దాంట్లో ఉంది. ఆ క్షణం ఏదో లైట్ వెలిగినట్టయింది. సరే, మరి అసలు ఈ ట్రాప్ ఏంటి? కార్డ్ని అంత ప్రమాదకరంగా మార్చేదేంటి? దాన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ అసలు విలన్ కార్డు కాదు, మన అజాగ్రత్తే. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కిచెన్లో కత్తి ఉంటుంది, అది చాలా యూస్ఫుల్. కాని దాన్ని కేర్లెస్గా వాడితే మనకే గాయమవుతుంది. క్రెడిట్ కార్డు కూడా అచ్చమంతే. అది జస్ట్ ఒక టూల్. దాని ప్రమాదమంతా మనం వాడే పద్ధతిలోనే ఉంటుంది. చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఇదే. కార్డ్లో ఉన్న లిమిట్ని మన సొంత డబ్బు అనుకోవడం, ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా ఫీల్ అవ్వడం. కాని ఇక్కడే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది మన డబ్బు కాదు, అది బ్యాంకు డబ్బు, మనం తిరిగి కట్టాల్సిన అప్పు. ఈ తర్వాత చూద్దాంలే అనే ఆలోచన ఒక స్లో పాయిజన్ లాంటిది. మొదట ఒక చిన్న కొనుగోలుతో స్టార్ట్ అవుతుంది. దీనికేముందిలే, తర్వాత కట్టొచ్చనిపిస్తుంది. కాని ఆ చిన్న చిన్న ఖర్చులే అన్నీ కలిసి నెలచివర్లో మన ముందు ఒక పెద్ద రాక్షసుడులా నిలబడతాయి. దీని వెనుకున్న సైకాలజీని కూడా అర్థం చేసుకోవాలి. మనం జేబులోంచి నోట్లు తీసి ఇచ్చినప్పుడు మన చేతులోంచి డబ్బు వెళ్ళిపోతుందని తెలుస్తుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది. కాని కార్డ్ స్వైప్ చేసినప్పుడు చాలా స్మూత్గా జరిగిపోతోంది, అసలు డబ్బు ఖర్చైన ఫీలింగే ఉండదు. ఇదే సైకలాజికల్ ట్రాప్. సరే, ఈ ట్రాప్ నుండి బయటపడి ఇదే కార్డ్ని ఒక పవర్ఫుల్ టూల్గా ఎలా మార్చుకోవాలి? ఇది సాధ్యమే. దానికి కావలసింది కొన్ని కొత్త అలవాట్లు, కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్. నేను కొన్ని సింపుల్ రూల్స్ పెట్టుకున్నాను. ఫస్ట్, క్రెడిట్ కార్డ్ని డెబిట్ కార్డ్ లాగే చూడటం. అంటే నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో అంతే ఖర్చు పెట్టడం. సెకండ్, ఇది చాలా ఇంపార్టెంట్, బిల్లు ఎప్పుడూ మొత్తం కట్టాలి, మినిమం అమౌంట్ కాదు, ఫుల్ అమౌంట్. మన ముందు రెండే దారులుంటాయి. మినిమం అమౌంట్ కడితే వడ్డీ అనే ఉచ్చులోకి వెళ్తాం. అదే బిల్లు మొత్తం కడితే ఫైనాన్షియల్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. ఒకటి ప్రాబ్లం అయితే ఇంకొకటి ఒక మంచి టూల్ అవుతుంది. ఇలా క్రమశిక్షణగా వాడితే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రివార్డ్స్, క్యాష్బ్యాక్, ఆఫర్స్ ఇవన్నీ బోనస్ మాత్రమే. కానీ అసలైన ప్రయోజనమేంటంటే మన ఫైనాన్షియల్ రెప్యుటేషన్ పెరగడం. ఇది ఫ్యూచర్లో లోన్స్ లాంటివి తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. చివరికి నాకో విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. క్రెడిట్ కార్డ్ అనేది మనల్ని మనం చూసుకునే ఒక అద్దం లాంటిది. అది మన అలవాట్లను మనకే చూపిస్తుంది. అందుకే క్రెడిట్ కార్డ్కి నా కొత్త డెఫినిషన్ ఇదే. అది ఒక అప్పు కాదు, మనల్ని భయపెట్టే వస్తువు కాదు. అది కేవలం మన ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో మనకే రిఫ్లెక్ట్ చేసే ఒక మిర్రర్. అంటే ఒకే వస్తువుకి రెండు రియాలిటీస్ ఉంటాయి. మన కంట్రోల్ ఉంటే అది ఒక పవర్ఫుల్ టూల్ అవుతుంది. అదే కంట్రోల్ లేకపోతే అది ఒక ప్రాబ్లం అవుతుంది. ఏది కావాలనే చాయిస్ మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో అంతా డిజిటల్ పేమెంట్స్ కదా. ఇలా మారుతున్న ప్రపంచంలో దేన్నైనా చూసి భయపడి దూరం పెట్టడం కంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మనకనుకుందంగా వాడుకోవడమే తెలివైన పని. కాబట్టి చివరిగా ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది. క్రెడిట్ కార్డ్ అనేది ఒక ప్రమాదమా లేక ఒక అవకాశమా? దీనికి సమాధానం ఆ ప్లాస్టిక్ కార్డులో లేదు. అది మనం తీసుకునే నిర్ణయాలలో,
మనం పాటించే క్రమశిక్షణలో ఉంది. కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది.